Okay, thank you. Education is practical, whereas study is theoretical. Studying something is theoretical, whereas education is practical. You have to aware of the difference in between these two. ఈ రూమ్లోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు కూడా అర్థం అవడం కోసం. అంటే మనం ఎడ్యుకేటెడ్గా బిహేవ్ చేస్తున్నామా లేదు ఓన్లీ స్టడీడ్ పర్సన్గా ఉంటున్నామా? తెలుగులో అయితే నేను విద్యావంతుడిగా ఉంటున్నానా చదువరిగా ఉంటున్నానా? ఇంకో నేను క్లాస్ చెప్పను కానీ ఇన్ సమ్ క్లాస్ ఇలా స్టార్ట్ చేశాను. సార్ హెడ్ మాస్టర్ సార్ వచ్చి ఒక 5 నిమిషాలు టైం కావాలండి టు డిస్కస్ సంథింగ్, చాలా స్కూల్కి సంబంధించింది ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలి అని అన్నారు. అంటే సో ఐ రిక్వెస్ట్ ది స్టూడెంట్స్ టు మెయింటైన్ ది సైలెన్స్ ఫర్ 5 minutes ఫర్ అవర్ డిస్కషన్. ఇప్పుడు ఎట్లయితే మీరు కామ్గా ఉన్నారో ఇప్పుడు నేను మీ వైపు ఫోకస్ చేశా కాబట్టి మీరు కామ్గా ఉన్నారు. అలానే కామ్గా ఉండండి అని 5 minutes కోసమే 5 నిమిషాల కోసం అడిగితే ఈ 5 నిమిషాల్లో నేను వాళ్ళకి 5 సార్లు నేను మళ్ళీ లేచి నేను వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ చెప్పాల్సి వచ్చింది. ఏం లోపించింది అంటే స్టడీ ఉంది, ఎడ్యుకేషన్ లోపించింది. ద ప్రాక్టికలైజేషన్ ఆఫ్ ది స్టడీ లోపించింది. అంటే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అవసరమైన చోట నేను వినియోగించినప్పుడు నేను విద్యావంతుడిని ఎలా అవుతాను? అర్థమైందండి? నాకు స్విమ్మింగ్ వచ్చు, స్విమ్మింగ్ నేను అవసరమైనప్పుడు ఉపయోగించి స్విమ్ చేస్తే ఉపయోగం. అలా కాకుండా అప్పుడు నేను చేయలేదనుకోండి, నో యూస్. ఏ పనైనా కానీ. సో మనం ఈ చదువులో ఏం నేర్చుకుంటున్నామో అది సంస్కారం అనొచ్చు, లేదు మర్యాద అనొచ్చు, లేదు డిసిప్లిన్ అనొచ్చు, ఇంక ఏ పేరన్నా పెట్టండి. ఒక ఫ్రాగ్రెన్స్, పువ్వుకి ఫ్రాగ్రెన్స్ లాంటిది అది, ఒక ఫ్లవర్కి ఫ్రాగ్రెన్స్ లాంటిది. అది లేకుండా ఉందనుకోండి సాల్ట్ లేని డిష్ లాగా ఉంటుంది. చాలా 10 రకాల కూరలు చేశారు, దాంట్లో సాల్ట్ లేదు, ఏ కూర ముట్టుకోలేమ్మా. ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాబ్లం అది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. 8th క్లాస్కి వచ్చిన్నారు కాబట్టి మీరు ద వాల్యూ ఆఫ్ ది ఎడ్యుకేషన్ తెలియాలి. తెలియకపోతే మనం నష్టపోతాం. ఓకే, దాంట్లో భాగంగా ప్లీజ్ ట్రై టు అడాప్ట్ ది క్వాలిటీ ఆఫ్ సెల్ఫ్ డిగ్నిటీ అని ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంది. సెల్ఫ్ డిగ్నిటీ ఇది భగవంతుడు మనందరికీ పెట్టి పంపించాడు. ఇది ఎక్కడో నేర్చుకుంది కాదు. ఎలా తెలుసండి మాకు సెల్ఫ్ డిగ్నిటీ? సెల్ఫ్ డిగ్నిటీ అంటే ఆత్మాభిమానము. ఈ ప్రపంచంలో కొద్దిగా చిన్నపిల్లలప్పుడు ఉండదు కానీ మనకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో కూడా ఉండదు. బట్ వెన్ వీ క్రాస్డ్ అవర్ ప్రైమరీ క్లాస్ 5th క్లాస్ వరకు కూడా ఇంకా చైల్డ్హుడ్ కాబట్టి అంత పెద్ద ఆత్మాభిమానం ఉండదు మనకి. బట్ నవ్ వీ ఎంటర్డ్ ఇన్ టు ది టీనేజ్లో మనకు వచ్చేటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆత్మాభిమానం. ఎవరన్నా మాట అంటే మనం పడలేము, ఎవరన్నా మన అవమానిస్తే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం, ఎవరన్నా మనని బ్లేమ్ చేస్తే మనం ఏమాత్రం అసలు దాన్ని టాలరేట్ చేయలేం. ఇట్లాంటి చాలా నేను 2-3 చెప్పాను. ఇలాంటివి మీరు గమనించుకుంటే ఏంటంటే దాని పేరు ఆత్మాభిమానం. మంచి క్వాలిటీ అది. ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ క్వాలిటీ, ఇట్ ఈస్ ఏ గుడ్ క్వాలిటీ. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతామంటే మనం ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటామంటే మన ఆత్మాభిమానం ఎదుటి వాళ్ళు మనకి ఇవ్వాలనుకుంటాం. మన ఆత్మాభిమానాన్ని ఎదుటి వాళ్ళు మనకి ఎప్పటికీ ఇవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైన్లో వెళ్తున్నారు, అందరూ ఒక వ్యక్తి లైన్ పక్కకు వచ్చాడు, ప్రిన్సిపల్ సార్ పక్కకు పిలిచి కొడతారు, లేదు తిడతారు, లేదు అరుస్తారు. అతను చాలా ఆత్మాభిమానం ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు నన్ను అరిచారు, ప్రిన్సిపల్ గారు అరవలా, ప్రిన్సిపల్ గారు అరిచేలా నేను చేసుకున్నాను. ఇక్కడ నా ఆత్మాభిమానాన్ని ప్రిన్సిపల్ గారు పోగొట్టలా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా ఆత్మాభిమానాన్ని ప్రిన్సిపల్ గారు పోగొట్టలేదు, నేను పోగొట్టుకున్నాను. ఇన్ ద సేమ్ వే మీరు ఎక్కడైతే మీ సెల్ఫ్ డిగ్నిటీకి భంగం కలుగుతుందో అక్కడల్లా క్వశ్చన్ చేసుకోవాల్సిన ఏజ్ ఇది. సెల్ఫ్ డిగ్నిటీ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మందిలో అది ఉంటుందండి.
ఈవెన్ ఒక బెగ్గరికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. సో అతని అవసరం చేత అతను కొంతవరకు డిగ్రేడ్ అవ్వగలుగుతాడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ముందు ఈ బిచ్చగాడు వచ్చాడు, అమ్మ అన్నం పెట్టండి అని అడిగాడు, వెళ్ళంటే వాడు ఏమి ఫీల్ అవుట్ వెళ్ళిపోతాడు. ఎట్మోస్ట్ కొంతమంది తిట్టినా సరే కొంతమంది బూతులు తిడతారు, బుద్ధి ఉందా లేదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏం మాయారోగం నీకు, ఇలాంటివన్నీ వస్తాయి. దే విల్ టాలరేట్. ఫర్ ఎగ్జాంపుల్ వాడి మీద మొహం మీద ఉమ్మేసామనుకోండి మనం, కెన్ హీ టాలరేట్? దగ్గరే వాడు ఆత్మాభిమానం దెబ్బతింపు. వాడు అవసరం అది చేతిలో ఉన్న బొచ్చుతో ఇసిరేసిపోతాడు, కింద ఒక రాయి తీసుకొని మన మీద వేసిపోతాడు. అర్థమవుతుందండి? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఆత్మాభిమానం అనే ఒక క్వాలిటీ ఉంది. దాన్ని ఎలా కాపాడుకోవాలండి, హౌ టు ప్రొటెక్ట్ ఇట్ అంటే జస్ట్ సింపుల్ థింగ్ అండి. చెప్పించుకోవడం, మార్పించుకోవడం, ఇది తగ్గాలి, మనకి మినిమైజ్ అవ్వాలి. ఒకసారి పోదు ఎవరైనా సరే. నా ముఖం మీద ఏదో మరకుంది, మీరే చెప్తారు, సార్ మీ ముఖం మీద చాక్ పీస్ అంటుకుందండి, సో నేను తుడుచుకుంటాను. నా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉంది, నేను మార్చుకుంటాను. అది ఇంకొకరు చెప్పకముందే మనం మార్చుకుంటే దట్ విల్ బి ద బ్యూటిఫుల్ సెల్ఫ్ డిగ్నిటీ. మంచి ఆత్మాభిమానం అంటే ఏంటండి అంటే మరొకరితో చెప్పించుకోవాల్సిన అవసరం, మరొకరితో మార్పించుకోవాల్సిన అవసరం లేకపోవడం. అది ఎలా వస్తుందండి? జస్ట్ ఆ కాన్షియస్ ఉంటే చాలు. నాకు సెల్ఫ్ డిగ్నిటీ, ఐ హ్యావ్ టు, నేను నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి అనే ఒక చిన్న కాన్షియస్ మనకుంటే, ఆ చిన్న ఎరుక మనకి ఉంటే మనం ఖచ్చితంగా అటువైపు అడుగులు వేస్తాం మనం. సో మరి కొన్నిసార్లు మనకి తెలిసినా సరే పొరపాట్లు చేస్తాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది హ్యాబిట్స్. కొన్ని మనకు అలవాటు అయిపోయి ఉంటాయి. నేను క్లాసులో చాలామందికి చెప్తుంటా, క్యాజువల్గా మీ అందరిలో జరిగే తలకాయ ఎక్కువసార్లు తిప్పడం, కాళ్ళు చేతులు అనవసరంగా కదిలించడం తప్పు కాదు, రాజ్యాంగంలో దీనికి ఏమో నేరం అని రాయలా, కానీ మీ ఆత్మాభిమానాన్ని పోగొడుతుంది. క్లాస్ జరగనప్పుడు పర్వాలేదు. ఇప్పుడు సపోజ్ నేనే పక్కకి వెళ్ళాను, సార్ పిలిచారు, వెళ్ళి మాట్లాడొచ్చేసరికల్లా మీరు ఎలా ఉన్నా సరే నాకు అనిపించదు. కానీ క్లాస్ జరుగుతూ ఉండగా మీ పోర్చర్స్, మీ గెస్చర్స్ ప్రాపర్గా లేవనుకోండి, సో వెంటనే ఇంతమందిలో నా దృష్టి అక్కడికే పోతుంది. సో ఎవరైతే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారో నా దృష్టి అక్కడికే పోతుంది. ఒకసారి పోతుంది, రెండోసారి గమనిస్తుంది, మూడోసారి లేపుతుంది, నాలుగోసారి ప్రిన్సిపల్ గారి దగ్గరికి పంపిస్తుంది. ఎవరు దీనికి కారణం? మై మిస్బిహేవియర్ కదా. ఇదే అర్థమైంది అనుకోండి, ఈ చిన్న విషయం అర్థమైతే మన హ్యాబిట్స్ మారిపోతాయండి, మన అలవాట్లు మారిపోతాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. మన లైఫ్ని మేజర్గా గైడ్ చేస్తుంది ఎవరండి అంటే, మనం లైఫ్కి మెయిన్ స్టీరింగ్ ఎవరండి అంటే అవర్ హ్యాబిట్స్. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆ హ్యాబిట్స్ని మార్చడానికే ముఖ్యమైనటువంటి పరికరం ఏంటంటే ప్లీజ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ డిగ్నిటీ. అలానే అహంకారంగా ఉండటం కాదు. సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్. నన్ను నేను గౌరవించుకోవటం అది ఎప్పుడు వస్తుందని అంటే విత్ కంపారిజన్. వాడినైతే చూశారు, నన్నైతే ఇలా, ఇది బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. మనని మనం గౌరవించుకోవటం, మనం అక్కడికైనా వెళ్ళినప్పుడు ముందే ఎక్స్పెక్ట్ చేయడం. మన బంధువులింటికి వెళ్ళాం, నన్ను ఇలా చూడాలి. మన క్లాస్కి వెళ్ళాం, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటేనే నాకు కంఫర్ట్, ఇలానే ఉంటాను నేను, నన్ను వాళ్ళు ఇలానే ట్రీట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ అవర్ ఈగో. అది మన యొక్క అహంకారానికి గుర్తు. ఆత్మాభిమానం వేరు, అహంకారం వేరు. అహంకారం ఏమో కంపారిజన్లో నుంచి వస్తుంది, ఆత్మాభిమానం ఏమో లోపల నుంచి వస్తుంది. ఆత్మాభిమానం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఉదయం లేవడంతోనే ఉంటుంది. ఇంకొక పర్సన్తో సంబంధం లేకుండా ఆత్మాభిమానం ఉంటుంది. బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే స్వీయ గౌరవం అలాంటిది కాదు. దాన్ని నేను గౌరవించుకోవడం అంటే ఇంకొకరితో కంపేర్ చేసి వాళ్ళైతే అలా చాలాసార్లు చూస్తుంటాం మన ఇళ్లలో, ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో వాళ్ళు ఇలా ట్రీట్ చేశారు, నన్ను ఇలా ట్రీట్ చేశారు, వాళ్ళకి ఇలాంటి వస్తువు ఇచ్చారు. మనం కూడా ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ కొద్దిగా నేరో మైండెడ్ ఉంటే వాళ్ళకి ఇలాంటిది కొనిపెట్టారు, నాకు ఇలాంటిది కొనిపెట్టారు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. బట్ సెల్ఫ్ డిగ్నిటీ అనే ఒక గొప్ప వరం మనకు భగవంతుడు ఇచ్చాడు. అది ఒక్కదాన్ని మనం గుర్తుపట్టగలిగితే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనం అందుకని ఎక్కడ స్టార్ట్ చేసామండి అంటే మనం క్లాస్ని
ద స్టడీయింగ్ ఈజ్ థియరిటికల్, వేరాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాక్టికల్. ఒకసారి ఒక రాజుగారికి వాళ్ళిద్దరు కొడుకుల్లో ఎవరిని నెక్స్ట్ రాజుని చేయాలి అని ఒక సందేహం వచ్చింది. ఇద్దరు సేమ్ టాలెంట్స్తో ఉన్నారు, సేమ్ ఎఫిషియన్సీతో ఉన్నారు, సేమ్ క్యాపబిలిటీస్తో ఉన్నారు ఇద్దరు. బాహుబలి సినిమాలో రాణా అండ్ ప్రభాస్ లాగా. అక్కడ పెద్ద సందేహం వచ్చింది రాజుగారికి. ఎడ్యుకేషన్లో ఇద్దరికి 99 వచ్చినాయి. పోటీ పెడితే ఇద్దరు ఫస్టే వస్తున్నారు. ఏ సామర్థ్యత చూద్దామని ఇద్దరికి సమానంగా ఉంది. ఎట్లా మరి ఎలా సెలెక్ట్ చేయాలి? అప్పుడు మంత్రిని పిలిస్తే అప్పుడు మంత్రి చెప్పాడు, టెస్ట్ దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎంత విద్య ఉందో, విద్య ఎలా తెలుస్తుంది? ప్రాక్టికల్గా తెలుస్తుంది. ప్రాక్టికల్ లైఫ్లో తెలుస్తుంది విద్య అనేది మనకి. సరే, నువ్వే మంత్రికి ఒప్ప చెప్పాడు. మంత్రి, ఈ బాధ్యత నీకు ఒప్ప చెప్తున్నాను నేను. ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ మై సన్స్ యాజ్ కింగ్. సరే, మంత్రి గారు పిలిచారు ఒక రోజు వాళ్ళిద్దరిని పిలిచి, మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. యు గో టు ది ఫారెస్ట్ కంబైన్లీ అండ్ స్పెండ్ 1 day there combinedly and observe one thing combinedly and think of it combinedly and then come back to me and reveal me what you observed, what you learnt and what you get the awareness of it. ఇది చెప్పాడు. ఒక మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందండి అంటే, ఒక విషయం ఎడలో నాకున్న అవగాహన అంటాం, అవేర్నెస్ అంటాం. అంటే ఒక విషయం గురించి మొత్తం తెలిసి ఉండడం. సగం తెలుస్తుంది అనుకోండి, అది అవగాహన కాదు. ఒక విషయం గురించి సమగ్రంగా తెలుసుంటే, కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉంటే దాన్ని ఏమంటారంటే అవేర్నెస్ అంటారు. వి మస్ట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇది రావాలి. ఇది వస్తే అప్పుడు హీఈస్ ఫిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది కింగ్. వాడు కదా ఫిట్ అవుతాడు. చదువు బాగా రావటం, యుద్ధం బాగా రావటం ఇది కాదు. అవేర్నెస్ బాగుంటే హీ విల్ బి ద కింగ్. ఇది మంత్రి గారి ఉద్దేశం. సో పంపించాడు. ఇద్దరు అడవికి వెళ్ళారు. ఒక 1 day స్పెండ్ చేశారు. తెల్లారి మార్నింగ్ వచ్చి మంత్రి దగ్గర మళ్ళీ అటెండ్ అయ్యారు. ఓకే, ఇద్దరు కలిసి దేన్ని అబ్జర్వ్ చేశారు మీరు అంటే, వి బోత్ కంబైన్డ్లీ అబ్జర్వ్డ్ వన్ లైఫ్ స్టైల్ ఆఫ్ ది హానీబీ. తేనెటీగల యొక్క లైఫ్ స్టైల్ని మేము ఇద్దరం కలిసి అబ్జర్వ్ చేశాం. తేనెటీగలు ఎలా జీవిస్తాయి. కమాన్, పెద్దవాడు కాబట్టి ద ఎల్డర్ సన్ అడిగాడు. పెద్దవాడివి కాదు, నువ్వు ముందు చెప్పు, వాట్ యు అబ్జర్వ్డ్. నేను గమనించాను, అవి తేనెటీగలు దే ఆర్ ఫూల్స్. ఎందుకంటే నేను చూశాను, మేము వెళ్ళిన టైంలో అవి తేనె పట్టు పెట్టాయి. ఆ తేనె పట్టుని ఒక ఎలుగుబంటి వచ్చి మొత్తం తేనె ఈగలు రాల్చేసి తేనె మొత్తం తాగేసింది దాంట్లోది. తేనె తాగిన తర్వాత మేము చూస్తుండగానే ఈగలన్నీ ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక తేనె తట్టు మొదలు పెట్టాయి. దే ఆర్ ఫార్మింగ్ వన్ మోర్ ఆన్ ది అదర్ బ్రాంచ్. అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారా? ఒక పక్కన ఇప్పుడు పెట్టిన తేనె పట్టు ఇంకొక క్రియేచర్ వచ్చి పాడు చేసింది. నువ్వు చేసిన పనంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి అక్కడ పక్కనే ఇంకొక తేనె తట్టు పెడుతున్నాయి అవి. కాబట్టి మనం అలా ఉండకూడదు. నేనేం నేర్చుకున్నానంటే, వీ షుడ్ నాట్ బి లైక్ హానీబీస్. తేనెటీగల్లాగా తెలివి తక్కువగా మనం ఉండకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను పెద్ద అబ్బాయి. ఓకే, మంత్రి విన్నాడు. రెండో వాడిని అడిగాడు, కమాన్, వాట్ యు అబ్జర్వ్ ఫ్రమ్ ది సేమ్ థింగ్. ఇదే విషయం నువ్వే అబ్జర్వ్ చేశావు. రెండో అబ్బాయి చెప్పాడు, ద హానీబీస్ ఆర్ వెరీ వైజ్. అవి చాలా తెలివైనవి అని చెప్పాడు. అదేంటి, పెద్దవాడేమో అవి ఫూల్స్ అని చెప్తున్నాడు, తెలివి తక్కువ అని చెప్తున్నాడు, నువ్వు వైజ్ అని ఎలా చెప్తున్నావు? హౌ కెన్ యూ అంటే అప్పుడు చిన్న కొడుకు చెప్పాడు వాట్ హీ అబ్జర్వ్డ్. ఏం అబ్జర్వ్ చేశాడో చెప్తున్నాడు. తేనెటీగలు తేనె పట్టులో పెట్టేటువంటి తేనె
అవి వాటి కోసం కాదు. ద ఎడిషనల్ ఎఫర్ట్ ఆఫ్ ద ఎడిషనల్ కలెక్షన్ ఆఫ్ దేర్ ఎఫర్ట్. తేనె తీగ పువ్వు మీద వాలుతుంది, పువ్వు మీద వాలి చక్కగా కావాల్సినంత తేనె తాగి ఇంకా ఎడిషనల్ తేనెని కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ వన్ డ్యూటీ. దానికి ఒక డ్యూటీ ఒప్పచెప్పారు. రాణి ఈగ ఒక డ్యూటీ ఒప్పచెప్పింది దానికి. ఏంటంటే ఇట్ హ్యాస్ టు ఫిల్ వన్ షెల్ ఆఫ్ ది దట్ హబ్. ఆ తేనె పట్టులో ఒక షెల్ దానికి ఒప్పచెప్పబడింది. ఆ షెల్ మొత్తం నింపాలి, దాని డ్యూటీ అనమాట. అది కడుపు నింపుకొని మిగిలిన తేనె కొంత తీసుకొచ్చి రోజు కొద్దిగా ఆ షెల్ నింపేస్తుంది. షెల్ నింపేసి అందరితో ఊరుకోద్దు. షెల్ అంతా నిండిన తర్వాత అది తేనె పట్టుని ఏ మెటీరియల్తో తయారు చేసిందో ద వ్యాక్స్ మైనం అనమాట. దాని మీద ఒక పల్చటి పొర అల్లుతుంది, మరి మూత కూడా వేసేస్తుంది దానికి. మనం ఇంట్లో పాల మీద మూత పెట్టినట్టుగా ఆ షెల్ నిండగానే ఆ షెల్ నుంచి మళ్ళీ తేనె కారిపోకుండా ఇట్ ఫార్మ్డ్ ఏ లేయర్ ఆన్ దట్ హానీ అవుతుంది. అందరితో ఊరుకోదు అది. ఆ షెల్ లోపల తేనెలో మాయిశ్చర్ ఉంటుంది. అందుకని నేచర్లో మాయిశ్చర్ ఉంటుంది, తేనెలో మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఉంటే ఏమవుతుందంటే ఆ తేనె తొందరగా పాడైపోతుంది. అందులో ఉన్న మాయిశ్చర్ మొత్తం తీసేయాలి. అందుకని ఏం చేస్తుందంటే దానికి అప్పగించిన షెల్ ముందు అది సుమారు 1,00,000 సార్లు లెక్కర ఆడించి ఇలా అని దాన్ని ఆరబెడుతుంది. ఆ షెల్ని, ఆ షెల్లో ఉన్న తేనెలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు రోజు కొద్దిసేపు సుమారు అది అలా అవ్వడం కోసం 1,00,000 సార్లు రెక్కలాడిస్తుంది. అప్పుడు దాన్ని ఫిక్స్ చేసేస్తుంది. ఇంకా అప్పటితో దాని పని అయిపోయినట్టు. అది జస్ట్ అది కాపలా కాస్తూ ఉంటుంది అంతే. దానికి మరి దాంట్లో ఉన్న తేనెను తాగదు. అది మళ్ళీ తేనెను తాగదు. ఎందుకంటే దానికి దాంట్లో ఉన్న తేనెతో పని లేదు. అది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ఫ్రెష్ తేనెని పువ్వు దగ్గర నుంచి తెచ్చుకోగలదు. అర్థమైందండి? చీమలకైతే అట్లా కాదు. చీమలకి బయట ఆహారం దొరకదు. అందుకని ఏం చేస్తాయి, అవి 6 నెలలు కష్టపడతాయి, 6 నెలలు ప్రిజర్వ్ చేసుకున్న ఆహారాన్ని మళ్ళీ తినాలి. బట్ హానీ బీస్కి అవసరం లేదు. అవి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చక్కగా వెళ్తాయి, పూల మీద వాళ్తాయి. ఏ పువ్వు అంటే ఆ పువ్వు, ఎనీ ఫ్లేవర్. అది మనం అనుకుంటాం వేప పూతలో నుంచి కూడా హాని తీస్తుంది. మనకు వేప పూత చేదుగా అనిపిస్తుంది కదా, కానీ తేనెటీగ వేప పూతలో నుంచి కూడా తియ్యటి తేనెనే తీస్తుంది. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ది హానీ బీ. ఇది చిన్న కొడుకు ఏమన్నాడంటే, నేను గమనించాను, ఇట్ ఈస్ నాట్ కలెక్టింగ్ ది హానీ ఫర్ ఇట్ సెల్ఫ్. దానికోసం కలెక్ట్ చేయట్లా. ఇట్ ఈస్ కలెక్టింగ్ హానీ ఫర్ సమ్ అదర్ క్రియేచర్. సో ఇట్ ఈస్ ఈజ్ లైఫ్ స్టైల్. ఇట్స్ లైఫ్ స్టైల్. దాంట్లో పెట్టడం, కాపలా గాయడం అనేది లైఫ్ స్టైల్. ఆ హాని ఖచ్చితంగా ఇంకా వేరే వాళ్ళ కోసమే. ఇది ఎవరు చేస్తారంటే ఓన్లీ గ్రేట్ పర్సన్స్ కెన్ డూ దిస్. గొప్పవాళ్ళు మాత్రమే వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడటం కాకుండా ఇతరుల కోసం కష్టపడతారు. మీరు ఎవరైనా గ్రేట్ పర్సన్స్ని తీసుకోండి, సైంటిస్ట్ కావచ్చు, లేదు నేషనల్ లీడర్స్ కావచ్చు, లేదు సర్వీస్ మెన్ కావచ్చు, ఎవరినైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ని నెలకొల్పింది ఆయన కోసం కాదు, ఆయన మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చింది ఆయన కోసం కాదు, ఫర్ ది సేక్ ఆఫ్ ది నేషన్. ఆయన తనకున్న టాలెంట్ని, తనకున్న ఎనర్జీని, తనకున్న ఎఫిషియన్సీని, తనకున్న కేపబిలిటీని హీ యూటిలైజ్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది నేషన్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ నాట్ ఫర్ హిజ్ ఫ్యామిలీ. అలా చేస్తుంటే ఈజ్ ఏ నార్మల్ పర్సన్. ప్రపంచంలో చాలామంది, దేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. అప్పుడు స్వతంత్రోద్యమంలో 30 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మంది ఎవరి కుటుంబం కోసం వాళ్ళు కష్టపడ్డారు. కానీ దీంట్లో ఒక 300 మందో 3,000 మందో సమాజం కోసం కష్టపడ్డారు. వాళ్ళే కదా లీడర్స్ అయ్యారు, మరి వాళ్ళే కదా నాయకులు అయ్యారు. సో ఇప్పుడు తేనెటీగ పని చేస్తున్న పని ఎవరి పని ఏంటంటే నాయకుడు చేసే పని. దానికోసం అది కష్టపడట్లేదు, ఎవరి కోసమో కష్టపడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది హానీ బీ. సో కాబట్టి నాకు తేనెటీగలు ఎవరు కనబడ్డారని అంటే ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీ కనబడింది. బికాజ్ ఇట్ ఈస్ క్లాసులు అందరు మీలాగా మాట్లాడితే నా చూపట్టు వచ్చేది కాదు. అందరు మీలానే మాడుతున్నారు అనుకోండి,
నా పాఠం డిస్టర్బ్ అయ్యేది కాదు, నేను ఇట్లా ఆపాల్సి వచ్చేది కాదు. ఐ అబ్జర్వ్డ్ సిన్స్ 5 minutes, 5 నిమిషాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఒకసారి మీరు మాట్లాడి ఊరుకుంటే నేను ఇట్లా మాట్లాడాల్సి వచ్చేది కాదు. ఓకే, ప్లీజ్ ట్రై టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ డిగ్నిటీ. నాతో ఇలా మాట్లాడిచ్చింది నేను కాదు, నువ్వే. ఈ విషయం మనం గమనించాలి. సరే, దట్ ఈస్ ద వన్ క్వాలిటీ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ది హానీబీ. ఐ అబ్జర్వ్డ్ వన్ మోర్ క్వాలిటీ ఇన్ ద హానీబీ. నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశానని చెప్పాడు. ఏమిటంటే, ఇట్ ఈజ్ మోస్ట్ కాన్ఫిడెంట్. అది ఎంత కాన్ఫిడెన్స్తో ఉందంటే, తేనెటీగని చెల్లా చెదురు చేయగానే అదేమి కంగారు పడలేదు. ఫ్లైవే ఎగిరిపోయినాయి, అవన్నీ చక్కగా ఎగిరిపోయినాయి. అక్కడికే వచ్చి దాంతో ఫైట్ చేయలే. ఎందుకంటే వాటికి కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు మహా అయితే నా తేనె పట్టును పగలగొట్టగలవు, కానీ నాలో ఉన్న టాలెంట్ నువ్వు తీసుకెళ్ళలేవు కదా. నేను ఎక్కడైనా సరే మళ్ళీ ఇదే టాలెంట్తో ఐ కెన్ బిల్డ్ వన్ మోర్ హబ్. దాంట్లో కాన్ఫిడెన్స్ కనపడింది నాకు. ఎవరైనా సరే తేనెటీగలో ఉన్న టాలెంట్ని తీరేది. దానికి ఎప్పుడు ఆ టాలెంట్ అంతే ఉంది. ఫ్లవర్స్లోకి వెళ్తుంది, చక్కగా హానీ తీస్తుంది, దాని కడుపు నింపుకుంటుంది, తీసుకొచ్చి మళ్ళీ తేనె పట్టులో కొంత తేనె పెడుతుంది. ఇది దాని టాలెంట్. నో బడీ కెన్ డిస్ట్రాయ్ ద టాలెంట్. ఇది నేను గమనించాను. దట్స్ వై ద హనీ బీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ అబౌట్ ఇట్స్ స్కిల్. సో ఇది చాలా గొప్ప క్వాలిటీ కదా. ఇది నేను నేర్చుకున్నాను. నేను కూడా హనీ బీ లాగా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎవరైనా నా ఎక్స్టర్నల్ వెల్త్ని, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయగలరు, కానీ నా ఇన్నర్గా ఉన్నటువంటి విషయాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పద్యం వచ్చింది, లేదు నాకు ఒక మంచి సమర్థత ఉంది, చాలా ముఖ్యమైన పని అదేమన్నా. ఈజ్ ఇట్ ద ఇంపార్టెంట్ టాస్క్? నాకు ఒక గొప్ప టాలెంట్ ఉంది, నాకు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నాను నేను, లేదు నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను, స్విమ్మింగ్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. మహా అయితే దొంగ నా ఇంట్లో దొరబడి నా గోల్డ్ మెడల్ ఎత్తకెళ్ళగలడు, నా స్విమ్మింగ్ టాలెంట్ ఎత్తకెళ్ళాడుగా. నన్ను స్విమ్మింగ్ చేయకుండా చేస్తాడా వాడు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా ఇన్నర్ వెల్త్ ఏదైతే ఉందో దీన్ని ఎవరూ తీసుకెళ్ళలేరు. ఎక్స్టర్నల్ వెల్త్ని మాత్రమే ఎవరైనా డిస్ట్రాయ్ చేయగలరు. ఇది నేను దేని నుంచి నేర్చుకున్నాను అంటే హనీ బీ జ్యూస్ నేర్చుకున్నాను. ఎంత ఎక్సలెంట్గా చెప్పాడు. ఒకే హనీ బీ గురించి ఒకడేమో ఇట్ ఈస్ ఫూల్ అన్నాడు, ఇంకొకడేమో దాంట్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చెప్పాడు, దాంట్లో ఉన్నటువంటి ఐడియల్ క్వాలిటీ చెప్పాడు, దాంట్లో ఉన్న ఇన్స్పైరింగ్ నేచర్ చెప్పాడు. సో వెంటనే మంత్రి రాజుగారికి చెప్పాడు, ఇప్పుడు ఎవరవుతాడు రాజు? ఎవరవుతాడు రాజు? పెద్దవాడా చిన్నవాడా? ఎందుకు? బికాజ్ ఆఫ్ హిస్ అవేర్నెస్. అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎడ్యుకేషన్లో నుంచి వస్తుందండి. దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్. ఎందుకు మిమ్మల్ని క్లాసుల్లో బలవంతంగా డిసిప్లిన్గా ఉంచడం? బలవంతం కాదు, అర్థమైందండి? డిసిప్లిన్గా ఉంచడం అనేది బలవంతంలో భాగం కాదు. క్లాసులు ఇలా ఎందుకు కూర్చోవాలి? చక్కగా అసలు క్లాసులు ఇలా ఎందుకు ఉండాలి? ఈ క్లాస్ రూమ్స్ డిజైన్ మార్చొచ్చు కదా, చక్కగా పడక కుర్చీలు వేసి అందరూ 2 కాళ్ళు ఇలా పెట్టి వినొచ్చు కదా క్లాసులు. ఒకసారి ఊహించండి, ఇదే క్లాసులో కింద చాపలు, పక్కన వీల్ చైర్స్, రిలాక్సింగ్ చైర్స్ అట్లా వేసి కొంతమంది చాప మీద పడుకొని వింటారు, కొంతమంది రిలాక్సింగ్ చైర్లో పడుకొని వింటారు, కొంతమంది 2 కాళ్ళు టేబుల్ మీద ఇలా పెట్టి వింటారు. అలా కూడా వినొచ్చుగా పాఠం. ఎందుకు ఇలా ఎందుకు డిజైన్ చేశారు? ఇంటికి వచ్చి ఎలక్ట్రీషియన్ కరెంట్ వర్క్ చేస్తున్నాడండి. కరెంట్ వర్క్ చేస్తున్నవాడు ఖచ్చితంగా మీరు గమనించండి, వాడి దగ్గర ఒక టెస్టర్ పెట్టుకుంటాడు పక్కన, కాళ్ళకి చెప్పులు వేసుకుంటాడు. ఆ చెప్పులు వేసుకోకుండా నేను వర్క్ చేస్తానంటే షాక్ కొట్టిపోతాడు. అర్థమైందండి? చెప్పులు వేసుకోవడం అనేది ఆ ప్రొఫెషన్కి అవసరం. వాడి జేబులో ఎప్పుడు టెస్టర్ ఉండడం వాడి ప్రొఫెషన్కి అవసరం. అది లేకపోతే వాడు ముట్టుకునే వస్తువులో కరెంట్ ఉందో లేదో ముందు అది పెట్టి కరెంట్ వస్తుందో లేదో చూసి అప్పుడు ముట్టుకుంటాడు. యామ్ ఐ రైట్? అంతే కదా? సో అట్లానే మన జేబులో పెన్ను ఉండడం, మన చేతిలో పుస్తకం ఉండడం, మనలో డిసిప్లిన్ ఉండడం, మనలో ఒక డీసెన్సీ ఉండడం, ఇవన్నీ ఈ ప్రొఫెషన్కి అవసరం. ఈ ప్రొఫెషన్కి అవసరం. అదర్వైజ్ యూ కెనాట్ బీ ఏ స్టూడెంట్ ఎట్ ఆల్. యూ కెనాట్ బికమ్ ఏ స్టూడెంట్ విత్ యువర్ యూనిఫామ్. కేవలం నీ యూనిఫామ్ చేత నువ్వు స్టూడెంట్ కాలేవు. యూ కెన్ బికమ్ ఏ స్టూడెంట్ విత్ యువర్ బిహేవియర్. ఓకే, సో యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ స్టూడెంట్.
అర్థమవుతుందండి. నాకు యూనిఫామ్ చేతనో, నా పుస్తకం చేతనో, నా పెన్ను చేతనో నేను స్టూడెంట్ అని ఒక లేబుల్ అంటించుకుంటే, నేను ముఖ్యమంత్రి అని లేబుల్ అంటించుకుంటానండి. అందరూ నన్ను సెల్యూట్ కొడతారా బయటికి వెళ్తే? ఎందుకని నేను ముఖ్యమంత్రిని కాదు. ఐ హ్యావ్ టు బికమ్ సీఎం విత్ సమ్ ఎఫిషియన్సీ, ఇంకేదో చేయాలి కదా. ద సేమ్ వే నేను ఇందాక అదే చెప్పాను, సెల్ఫ్ డిగ్నిటీ ఏం పోతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఎవర్ ది రాంగ్ యూ అబ్జర్వ్ ఇన్ యూ, ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే మనకు ఒక పించింగ్ రావాలండి. ఏంటంటే, ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ డిగ్నిటీ, నేను నా సెల్ఫ్ డిగ్నిటీని కోల్పోతున్నాను. ఇక్కడ బయట వాళ్ళకి నష్టం తర్వాత సంగతి, క్లాస్కి నష్టం తర్వాత సంగతి. మీకోసం నేను ఒక నిమిషం మాట్లాడితే 50 మంది తలా ఒక నిమిషం కోల్పోతే 50 నిమిషాలు వేస్ట్ అవుతారు, అది వేరే విషయం. బట్ మీరైతే ముందు సెల్ఫ్ డిగ్నిటీ కోల్పోతున్నారు. సెల్ఫ్ డిగ్నిటీ పోయిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతే బ్రెయిన్ పవర్, మైండ్ పవర్ పోతుంది, మనోశక్తి పోతుంది. మనోశక్తి పోతే సంకల్ప శక్తి పోతుంది. సంకల్ప శక్తి పోతే మీలో ఉన్న డివినిటీ పోతుంది. భగవంతుడు మనలో వచ్చి చక్కగా డివినిటీగా కూర్చున్నాడు. అది ఎలా యూటిలైజ్ అవుతుందండి అంటే, జస్ట్ విత్ సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. నేను మీకు కష్టమైన చెప్పట్లా, నేను నా కోసం ఉండమనట్లా, క్లాస్ కోసం ఉండమనట్లా, ప్రిన్సిపల్ గారి కోసం ఉండమనట్లా, టీచర్స్ కోసం ఉండమనట్లా. బట్ మీకు భగవంతుడు ఇచ్చిన సెల్ఫ్ డిగ్నిటీని మీరు కాపాడుకోగలిగితే అది అద్భుతమైన విద్యగా పరిమళిస్తుంది. యూ కెన్ గెట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ డిగ్నిటీ అని చెప్తున్నాను. మీ సెల్ఫ్ డిగ్నిటీ అసలు మిమ్మల్ని ఏమి కష్టపడమనట్లా, మీ సెల్ఫ్ డిగ్నిటీ మిమ్మల్ని కాపాడుకోమని చెప్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను నా సెల్ఫ్ డిగ్నిటీని పక్కన పెడితే, మర్చిపోతే ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే నష్టం అక్కడ దాకా వెళ్తుంది. చిన్న మిస్టేకేనండి పెద్ద లాస్ తెస్తుంది. మనం అనుకుంటాం ఏముంది, నేను చెయ్యి ఊపితే ఏమవుతుంది, చెయ్యి ఇలా కొడితే ఏమవుతుంది, పక్కన వాడిని గిల్లితే ఏమవుతుంది, పక్కన వాడితో మాట్లాడితే ఏమవుతుంది, ఏమవుతుంది అని అనుకుంటే ఒక పెద్ద నష్టం జరుగుతుంది. ఒక రోజు ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రాణం తీసేసే మన భారతదేశం చిన్న మిస్టేకే, చిన్న మిస్టేక్. రాజీవ్ గాంధీ, ద డైనమిక్, యంగ్ అండ్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మనకు ఇప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రులు అందరికంటే కూడా యంగెస్ట్ ప్రధానమంత్రి ఆయనే. నాట్ ఓన్లీ యంగ్, వెరీ డైనమిక్. ఆయన ఏరోప్లేన్ నుంచి దిగుతుంటే ఎలా ఉండేదంటే ఒక హీరో దిగుతున్నట్టుగా ఉండేది, చక్కటక్కడ దిగేవాడికి. చూడటానికే చాలా బాగుండేది. టీవీలలో చూస్తూ ఉంటే చాలా డైనమిక్గా ఉండేది. అంత డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ని, అంత యంగ్ ప్రైమ్ మినిస్టర్ని ప్రాణాలు కోల్పోయారు. దానికి ఒక మీటింగ్ జరుగుతుంది, పెద్ద మీటింగ్, తమిళనాడు పెరంబదూర్. ఆ మీటింగ్కి అందరినీ లోపలికి పంపించేటప్పుడు కానిస్టేబుల్ చుట్టూ గేట్స్ పెట్టారు. ఆ గేట్స్ దగ్గర మెటల్ డిటెక్టర్లు పెట్టారు. ఆ మెటల్ డిటెక్టర్లోంచి వెళ్ళాలి లోపలికి. వీళ్ళ దగ్గర ఏమన్నా అంటే, మనం కూడా తిరుపతి అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు లోపల నుంచి పంపిస్తారు. ఇంకో ఇన్స్ట్రుమెంట్తో కూడా ఇలా చూస్తారు, ఏమన్నా మన దగ్గర హార్మ్ఫుల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా చూస్తారు. అలా పంపించాలి లోపలికి. అలా పంపించే క్రమంలో వన్ మ్యాన్ కమ్ విత్ ద బాంబ్స్, సెల్ఫ్ బాంబ్స్, ఒంటి నిండా బాంబులు పెట్టుకుని వచ్చాడు, చుట్టూ కోట్ వేసుకున్నాడు. వాడు డిటెక్టర్లోంచి వెళ్ళుంటే అది డిటెక్ట్ చేసేది, వెంటనే ఐడెంటిఫై చేసి బయటికి పంపించేవాడు. బట్ ఈ కానిస్టేబుల్ అందులోంచి కాకుండా పక్క నుంచి లోపలికి వెళ్ళాడు. ఆ పక్క నుంచి వెళ్ళిన కారణంగా లోపలికి వెళ్ళిన తర్వాత మీటింగ్ జరుగుతోంది. హీ బ్లాస్టెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ బ్లాస్టెడ్ టోటల్ ద టోటల్ డయాస్ మొత్తాన్ని పీల్చేశాడు. ఆ డయాస్ మీద ప్రధానమంత్రి గారు ఉన్నారు, మంచి మీటింగ్ చెప్తున్నారు. అప్పుడు ఆయన ముక్కలైపోయి పడిపోయారు. దేంతోనండి? విత్ ఏ స్మాల్ మిస్టేక్, స్మాల్ నెగ్లిజెన్సీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దయచేసి మీరు క్లాస్ కోసమో టీచర్ కోసమో కాదు, మీ నెగ్లిజెన్సీ వల్ల దేర్ మే బి ఏ బిగ్ లాస్. అదేంటండి, మీరు మా స్వేచ్ఛను హరిస్తున్నారు, మీరు మా ఫ్రీడమ్ని హరిస్తున్నారు, మీరు మా లిబర్టీని హరిస్తున్నారు, మమ్మల్ని స్వేచ్ఛగా కూర్చొనివ్వట్లేదు. మీరు ఎంత డిసిప్లిన్గా ఉన్నా ఎక్కడి వరకు అంటే జస్ట్ విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 8 hours ఓన్లీ. మిగిలిన 16 hours అంతా మీ ఇష్టం. క్లాస్లో మీరు ఉండాల్సిన డిగ్నిటీతో ఉంటే, ఉండాల్సిన డిసిప్లిన్తో ఉంటే మిగిలిన 16 గంటలు మీదే కదా. బట్ మనం ఏం చేస్తామంటే ఈ 8 గంటల్లోనే మన ఇండిసిప్లిన్, మన ఇండీసెన్సీ ఇవన్నీ మనం ఇక్కడే ప్రదర్శిస్తాం. దాని విలువ తెలిస్తే మనం పోగొట్టుకోమండి. విలువ తెలియలేదు ఇప్పటిదాకా, ఇప్పుడు తెలిసింది, పోయిందే ఉంది. ఇప్పుడు తెలిస్తే దాని గురించి మనం, ఓహో నా సెల్ఫ్ డిగ్నిటీలో ఇంత విలువ ఉందా,
నా సెల్ఫ్ డిగ్నిటీ మీద నా కెరీర్ డిపెండ్ అయి ఉంది, నా సెల్ఫ్ డిగ్నిటీ మీద నా యొక్క సక్సెస్ డిపెండ్ అయి ఉంది, నా సెల్ఫ్ డిగ్నిటీ మీద నా యొక్క ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది తెలిస్తే నేను దాన్ని పోగొట్టుకుంటానా? పోగొట్టుకుంటానండి? ఎవరైనా పోగొట్టుకుంటారా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అందుకని మీకు చెప్తున్నవి చిన్న విషయాలు అనుకోకండి. మీకు కష్టమైన చెప్పాక ఇందాక ఎక్కడికి మొదలుపెట్టాం? హ్యాబిట్. చాలా విషయాలు మనని ఎక్కడ మారుస్తాయంటే హ్యాబిట్స్. మనం ఎందుకు పొరపాటు చేస్తున్నాం? హ్యాబిట్ వల్ల చేస్తున్నాం. నేను తలకాయ తిప్పకుండా ఉండలేను క్లాసులో, ఎందుకంటే ఈ ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసిన తిరుగుతూనే ఉంది, దానికి అలవాటు అయిపోయింది. అలా నాలో ఏ అలవాట్లు ఉన్నాయో నేను చూసుకొని ఈ అలవాటు నా సెల్ఫ్ డిగ్నిటీకి భంగం కలిగించే అలవాటుని మీరు గుర్తుపట్టి మార్చుకుంటే మీలో ఒక అద్భుతమైన వ్యక్తులు బయటకు వస్తారు. అర్థమవుతుందండి? ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఈ క్లాసులో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానో దాని యొక్క సారాంశం మీకు అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైందా? నేను చెప్పింది ఏమైనా కష్టమైన విషయమా? చాలా తేలికైన విషయం, చాలా తేలికైన విషయం. నౌ లెట్ us close our eyes for 1 minute and think of the essence of my class.